అనంతపురంలో ఆర్జిటి సేవా యజ్ఞానికి ప్రభుత్వ చేయూత ఎప్పటికీ ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఆర్జిటికి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అయిన నేపథ్యంలో ఆయన ఆ సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్జన్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా వైద్య సేవలు అందజేస్తోన్న ఆర్జిటి సంస్థకు వైసీపీ పాలనలో విదేశీ నిధులు నిలిచాయన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్జిటికి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. ఆర్డిటి చైర్మన్ అయినటువంటి మాంచో ఫెర్రర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత వారంలో ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం నిజంగా మా అనంతపురం జిల్లా వాసుల అదృష్టం అనుకుంటున్నాను. దేనికంటే 60 ఏళ్ల కిందట ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాకు వచ్చి సర్వీస్ చేయడం ప్రారంభించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనకబడిన తరగతి వర్గాలకి వేల మంది ప్రజలు లబ్ధి పొందారు. ముఖ్యంగా స్కూల్స్ దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ కట్టించి ఇక్కడ సంవత్సరానికి కనీసం 6,000 మందికి తక్కువ కాకుండా మట్టిలో మాణిక్యాలని పేద ప్రజలకు ఫీజు లేకోకుండా చదివించిన ఘనత ఆర్డిటి సంస్థది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్స్ ఏర్పాటు చేసి లక్షల మందికి వైద్య సౌకర్యం కలిగించి ఈరోజు ఆర్డిటి సంస్థ సర్వీస్ చేస్తూ ఉంది. ఇవే కాకుండా రైతులకి సబ్సిడీ విత్తనాలు అయితేమి, చెక్ డ్యాములు అనేది వ్యవస్థ అనంతపురం జిల్లాలో అంతకుముందు తెలియదు. చెక్ డ్యాములు రూపకల్పన చేసింది ఆర్డిటి సంస్థ.